ఏమనుకున్నారంటే ఇంత పని చేసినా గింతే ఇస్తారు. ధనవంతులు అంటే వాళ్ళు ఆల్రెడీ ధనవంతులు లెక్క పుట్టి ఉంటారు, వాళ్ళ అయ్యనో వాళ్ళ తాతనో ఎవరో చేస్తారు తప్ప మనం ఎంత తలుచుకున్నా ఏం చేయలేమనేది నా మైండ్ సెట్. ఇట్లాంటి ఒక బూటీ క్యాంప్ వచ్చిన తర్వాత అట్లాంటి కొంతమంది లీడర్స్, ఎంఎస్ఆర్ గారు లాంటి లీడర్స్ మాటలు విన్న తర్వాత పేదవాడు కూడా తలుసుకుంటే ధనవంతుడు అవ్వచ్చు, అవకాశం గట్టిగా దొరికితే అని అర్థమైంది. మయ్యగారు సపోర్ట్ కొడు ఈనూరి మాట్లాడుర్రి, ఈనూరి సపోర్ట్లు ఏమవుతావు. మీరు ఇక్కడ సపోర్ట్లు కొడతారు, ఇంటికి పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. నాకు తెలియదు చరిత్ర నేను చూస్తూనే ఉన్నాను కదా రోజు. మా సార్లు అందరూ చెప్తే నాకు అప్పుడు అర్థం కాలే. నేను మా సార్ చెప్పిన, సార్ మా ఊళ్ళో నేను ఇట్లా అంటే ఇటువైపు 1000 మంది, ఇట్లా అంటే ఇటువైపు 1000 మంది వస్తారు. ఇట్లా వస్తే 2 ఈగలు, ఇటు పడితే 2 దోహలు వచ్చాయి. ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి సార్. నేను నన్ను అడుక్కున్న విషయం ఏంటంటే, నేను ఎంత గట్టిగా కొట్టుకున్నా నా పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. 2 దారులు ఉన్నాయి నా ముందర. ఒకటి వెస్టీజ్, 2 నా జాబ్. నేను 11 సంవత్సరాలు ఫార్మాలో సేల్స్ మేనేజర్గా పనిచేశాను. 50,000 రూపాయలు నా జీతం. అక్కడ కూడా ఏం పెద్దగా ఏమంటారు, నన్ను కష్టపెట్టింది పెద్దగా వెళ్ళే జాబ్లో బాగానే ఉంది, కాకపోతే ఏం మిగులుతలేవు. ఏదన్నా ఇబ్బంది వస్తే మాత్రం కష్టమైందని నాకు తెలుసు. ఆ ఇబ్బంది లాక్డౌన్ రూపంలో వచ్చింది. ఆన్ రోడ్ మీద పడ్డా. ఆన్ రోడ్ మీద పడ్డప్పుడు వెస్టీజ్ను నిన్న మాట్లాడినటువంటి బాలం శ్రీనివాస్ సార్ 9,70,000 ఇప్పుడు తీసుకునేటటువంటి బాలం శ్రీనివాస్ సార్ నాకు వెస్టీజ్ని పరిచయం చేసినప్పుడు నేనేమనుకున్నా అంటే, ఆయన కోసం చెప్తున్నారు. ఇది జనరల్గా అందరూ అనుకునేది. మీటింగ్ పోయినా విషయం తెలిసింది, బాగుందని అర్థమైంది. ఎంఎస్ఆర్ గారు మీటింగ్కి వెళ్ళి అప్పటికి నేను జస్ట్ బిజినెస్ ఏందో తెలుసుకుంటేందుకు మీటింగ్ పోయినా. బిజినెస్ ఏందో అర్థమైతే లైఫ్ మారుతుందా, మనం కూడా మారాల. ఈ పాయింట్ అందరూ మాట్లాడాలి. బిజినెస్ బాగుంటే జీవితం మారుతుందా, మనం మారాలా? మనం మారాలా, నేను మారాలా? మనం మారాలి. కాబట్టి రామచంద్ర ఎల్లేస మల్లేస మారుతాడు, నేను తర్వాత మారుతాను. మనం మారాలంటే నేను మారాలి. కొత్తగా చేసుకుంటే మారదు. ధమాకులు ఉన్న పెండ తీసేస్తే మారదు. నేను నా ముందర 2 దారులు ఉన్నాయి. వెస్టీజ్ ఖతర్నాక్ ఉంది, నెంబర్ 1. వెస్టీజ్లో ఏళ్ళు పెట్టినకి లేదు. నిన్నటి నుంచి శ్రీకాంత్ సార్ చెప్పిపోయిండు, పొద్దుగల భాస్కర్ చెప్పిండు. వెస్టీజ్ కంపెనీ ఎక్కడిది, ఎంతమంది, ఏం కదా అన్ని మొత్తం చెప్పారు. వెస్టీజ్ ఎక్సలెంట్. అది ఒప్పుకుంటారా? అలా ఈడ కూర్చొని కూడా నిన్న ఒకరు మేడం వచ్చి చెప్తారు, సార్ మా సార్కి ఎంత చెప్పినా అర్థమైతలేదు సార్, ఏం చెప్పినా అర్థమైతలేదు సార్. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక చిన్న స్టోరీ అది చెప్పి ముందరికి వెళ్తా. ఇది చాలా మంది మన టీంలో తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక గాడిది, పులి 2 ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాయంట. ఏమని? గాడిది ఉండి గడ్డి నీలి రంగులో ఉండాలంట, పులి ఉండి దమాకేమైనా ఖరాబ్ అయినా అదిమే నీకు. గడ్డి అన్న నీలి రంగులు ఉంటుంది, పచ్చగా ఉందని పులి అన్నదంట. నీకే దమా ఖరాబ్ అయింది, నువ్వు కావాలంటే వద్దన్న కనుకో గడ్డి నీలి రంగులో. ఈడ నన్ను ఇట్లా చేస్తుందని చెప్పి గంటసేపు ఆర్గ్యుమెంట్. స్టోరీ ఇది. గాడిది పూలు ఏడ మాట్లాడుకుంటే మళ్ళీ అల్ల కోడిగుడ్డు మీద ఎన్నికలు మీకు మన బ్యాచ్ అదే ఎక్కువ ఉంటుంది. ఈ టైం పాస్ అయిపోతుంది మన పరిస్థితి. ఇద్దరు అనుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఆఖరికి అడవికి రాజు దగ్గరికి పోయినాయి. అడవి రాజు ఎవరు? సింహం. రాజు దగ్గరికి పోయి, ఏడు చూడు పోషడిగాడు గడ్డి నీళ్ళ రంగులు ఉందనంటే పులి సింహం వెంబడి ఆలోచించకుండా, అవు నీళ్ళ రంగులే ఉంది అని అన్నా సింహం. గాడికి సంకలు కుదుకుంటా నేనే గెలిచిన కూడా తెలిపోయి. పులి సింహంతో అంటుంది, నేనే అవలగాని అంటే నాకంటే ఎక్కువ అవలగానే ఉన్నవి. గడ్డి అన్న నీళ్ళ రంగులు ఉంటా అదరా అంటే, గడ్డి నీళ్ళ రంగు పక్కకు పెట్టుకొని నీ స్థాయి ఏంది, నీ లెవెల్ ఏంది, నువ్వు ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి, దాని జాతి ఏంది, నీ జాతి ఏంది, ఎవరితో పోరాడాలి. నువ్వు నడిస్తేనే అవతలడు భయపడాలి. అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి. నువ్వు హీరో అని చెప్తలేదు నేను. నీకు అంత బలం ఉండాలి. నీ వెనకాల ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు, ఇంతమంది లీడర్స్ ఉన్నప్పుడు అడుక్కుంటారా ఎవరన్నా? ప్లీజ్ సార్ ఒక్క మీటింగ్ సార్, టికెట్ కూడా నువ్వే పెడితే వాడు 2 పూటలు తిని తోపేసా. నిన్న ఉండాలి అట్లాంటి బ్యాచ్. వానికి ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? వానితో ఎందుకు కొట్టుకుంటావు? ఆ బ్యాచ్ వేరే ఉంటుంది సార్. అందరు ఉంటారు. ఇప్పుడు అందరు ఇడికి వచ్చే సపోర్ట్ని కూడా కొడతాడు. మార్చాల్సింది జనాల్ని కాదు, మారాల్సింది నేను. అన్నిటికాడ సార్ నేను మీకు 2 చేతులు రిక్వెస్ట్ చేసి ఒక్కటి పాయింట్ మాత్రం అప్లై చేస్తాను. నేను తోపును కాదు, నాకు ఈ ఆవేదన కూడా మీ మీద కోపంతో రాదు. నాకు తెలుసు పోయిన తలుచుకుంటే 10 లక్షల రూపాయలు చెక్ తీసుకోవచ్చు అని నాకు అర్థమైంది. అర్థమైనాక ఆడ పని చేయకపోతే బాధ అనిపించి పడవుతుంది. ఆ బాధతోటే మాట్లాడుతున్నాను. అరే నేను మీకు చాలాసార్లు చెప్పిన, ఒక పూట అన్నం లేకపోతే మాడికాయ పచ్చళ్ళు తీసి నీళ్ళలో తిని పడుకున్న. ఇది జోక్ చెప్పట్లే, ప్రామిస్. దట్ వాజ్ మై లైఫ్.
అక్కడి నుంచి ఇప్పుడు నెలకు 14 లక్షలు తీసుకుంటున్నాడు. దానికి ఒక వెస్టేజ్ అనే అవకాశం కారణం, ఒక గ్రూప్ సక్సెస్ అయినటువంటి గ్రూప్ కారణం. ఆ గ్రూప్ పేరే ఎంఎస్ఆర్ అసోసియేషన్. పాజిటివ్ వ్యక్తులు నా చుట్టుపక్కల ఉండటం వల్ల, ఈ అవకాశాన్ని పట్టుకోవడం వల్ల నా జీవితం మారింది. అంటే తిండికి లేనప్పుడు ఒక్క పూట అన్నము లేకుండా ఇబ్బంది పట్టుకొని బాడీలోనే నెలకు 6 లక్షలు తీసుకునే సైదులు గాడు ఉన్నాడు అని చెప్పి ఈ అవకాశం వచ్చినాక నాకు అర్థమైంది. ఈ అర్థమైంది ఎవరికి? నాకు కాదు, నన్ను జాయిన్ చేసిన సీన్ సార్కు, కొద్ది రోజులు నన్ను గమనించిన ఆ ఎంఎస్ సార్. ఇప్పుడు నిన్ను చూస్తే నీకు అప్లైన్కి అర్థమైంది. నీకు చెప్తాడు కదా, నువ్వు తలుచుకుంటే ఇరగదీస్తావు సార్, జర్ర పని చేస్తారని నీకు చెప్తుండు కదా. నువ్వు పోయి మీద కూర్చుంటావు. నేను ఇట్లా కాదు, ఇంకో రకంగా చేస్తాను. ఇంకో రకం ఏముంది? ఇలా సపురుతుకున్నాడే కదా, ఇంకో రకం ఏముంది? దమాకుల దరిద్రం తీసేయాలి కొద్ది రోజుల తర్వాత. ఎస్ఆర్ రావు మీటింగ్లు పెట్టేది ఎందుకు సార్ మీరు చెప్పండి. ఇలా కొత్తగా ఏమైనా చేసేది ఉందా? ఎవరు సభలు ఒత్తుకున్నాడే కదా, దానికి మీటింగ్లు ఎందుకు? ఒకసారి మాట చెప్పి మీరు అనుకోండి, దీనికి ఇంతకాలం మీటింగ్ ఎందుకు? కన్నా సబ్బు కొనుక్కోడు కానీ ఎట్లా ఆలోచిస్తున్నావు? మనస్ఫూర్తిగా సీరియస్ ఎంతమంది చేస్తారు? మనస్ఫూర్తిగా అన్ని చేతులు వేసిన ఎవరు మనస్ఫూర్తిగా చేయరు, ఒక 5-10 మంది తప్ప. నేను చెప్తున్నా కదా, మీ గుండె మీద చేసుకొని అనుకోండి. సిఎల్సి చేసినప్పుడు 3600 ఆరా అప్లైన్కి వచ్చి పాడైతే క్వాలిఫై అయినప్పుడు కొందాం. మనకి ఎల్ఓపి వచ్చి క్వాలిఫై అయినప్పుడు కొందాం. అప్పటిదాకా కొనద్దు. ఉందా లేదా బ్యాచ్? ఉందా లేదా? మారాల్సింది ఎవరు? మారాల్సింది ఎవరు? సిఎల్సి ఎవరిది? ఇంట్లో ప్రోడక్ట్ చెప్పాల్సింది ఎవరికి? నా కూలీలకు కాదు. మనం ఏం చేస్తున్నామంటే ముందు మనది వదిలేస్తాం. నేనేం ప్రోడక్ట్ దేనికోసం కొనవాలి సార్ మిమ్మల్ని? ప్రొడక్ట్లు పైసలు వస్తాయనా ఆరోగ్యం వస్తాయనా? మరి నీకోసం సిఎన్సి కొనాలంటే ఆరోగ్యం నీకా బయట వాళ్ళకి? మారాల్సింది ఎవరు? ఎవరు? చెక్కులు, డబ్బులు, రికగ్నైజేషన్, నీకున్నటువంటి ఫెలిసిటేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని నీ అరచేతిలో ఉంటాయి. మచ్చా జర్ర మారుతాను ట్రై చేయి మా అయ్యగారు. నువ్వు మారితే నీ కుటుంబమే కాదు, నేను నమ్ముకున్న ఒక 40 మంది మారుతారు. ఈ బర్లగాచ సైదులు గాడు మారితే 2000 మంది మారారు. ఎస్ఆర్లో 2000 మంది కూర్చోరు. ఇలా నా పేరు చెప్తే ఊర్లో మా కాందాన్ని మొత్తం చెప్పినాక గాడా పాయింట్ కూడా చక్కగా ఉండడానికి అనేటటువంటి బ్యాచ్ మనది. నేను మా నాయన బట్టలు వేసుకొని పెళ్ళిళ్ళకి పోయేది. ఒకప్పుడు నాకు బట్టలు లేక మా నాయన పాయింట్ ఎప్పుడో మా నాయన పాయింట్ వేసుకోడు, యాక్చువల్లీ ఎవరో వేసుకుంటాడని చెప్పి కుట్టించింది. ఆ పాయింట్ వేసుకొని పెళ్ళిళ్ళకి పోతే అది ఇక్కడ తిరిగిపోయింది. ఒకరోజు మన షర్ట్కి వెనకాల ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ షర్ట్కి ఆ ప్యాచీలు ఒక 4 వేసి ఈ సైడ్ కుట్టించుకొని డిజైన్ వేసుకొని పోయేది నేను పెళ్ళిళ్ళకి. అది ఇట్లా కూర్చోగానే మళ్ళీ ఇచ్చుకపోయింది. దాన్ని కవర్ చేస్తానికి ఇట్లా అంగి పెట్టుకొని పెళ్ళిళ్ళలో కూర్చున్నా. అట్లాంటి వాళ్ళు లేరా సార్? ఇలా ఉండరా లేరా? నేను చెప్తుంటే అనిపిస్తుంది నా జీవితం కూడా గదే సార్. మరి నేను మారినాక నీకెందుకు రాదు? నేను ఎవరిని బంధనం చేయలేదు సార్. ఏ రోజు ఎంఎస్ఆర్ పోయి వీళ్ళు వస్తలేరు సార్, వాళ్ళు ఇంటలేరు సార్, సీన్ సార్ దగ్గరికి పోయి సీన్ సార్, పండు సార్, నేను ముగ్గురు కూడా తిరిగి ఉన్నప్పుడు పొద్దునాక మీటింగ్ చేయాలి, సాయంత్రం పోయి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. సీన్ సార్ 100 సార్లు చెప్పిండు. సీన్ గారు నాకు బాగా కొడుతుంది, సైదులు వీళ్ళు వస్తలేరు, ఆడు బేకార్ గాడు ఉండరా, ఆడు మన ఫ్రెండ్ గణేష్ గాడు ఉండరా, వాడు ఎంత చెప్పినా నా మాట వింటలేడురా, నువ్వు కొంచెం ఒక మాట చెప్పురా అని చెప్పి నేను చెప్తే, సైదులు అందరు వస్తారా, ఇవాళ మన దగ్గర కారు లేదు కదా, రేపు పొద్దున 3 కార్లు తీసుకొని వాళ్ళందరి దగ్గరికి వెళ్దాంరా, ఇంట్లో గెలుస్తాం మనం. రేపు పొద్దుగాల 3 సపరేట్ మీటింగ్లు పెట్టే రోజులు వస్తాయి, ఒక్కొక్కరి మీటింగ్ కు ఒక్కొక్కరి కారణమయ్యే రోజులు వస్తాయిరా అని చెప్పి పిడికిలు ఇంత గట్టిగా బిగించి చెప్పేది. కొన్ని 100 సార్లు చెప్పేది సీన్ గడ మాట్లాడు. అది బాగా ధైర్యం ఇచ్చేది. మేము 3 కలిసి చేసిన కామన్ పని ఏంటంటే మీటింగులు, హోమ్ మీటింగ్లు చేయడం, మేము మాట్లాడడం, ఇదంతా పక్కన పెడితే కామన్ గా మేము చేసిన ఒక పని ఏంటంటే మాతోటి కానప్పుడు, అంటే మేము ఎవరైనా కన్విన్స్ చేయనప్పుడు తొలకపోయి మీటింగ్లో కూర్చోబెట్టుకునేది. ఒకవేళ వాళ్ళు ఎవరు రాకపోయినా మేము పోయి కూర్చునేది. 40-50 మీటింగ్లు అటెండ్ అయినాం మేము ఎంఎస్ఆర్ గారి స్టార్టింగ్. ఈ మాట మీకు స్పెషల్గా ఎందుకు చెప్తున్నాడు? చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఏమొస్తుంది వెస్టేజ్లా, ఎట్లొస్తుంది వెస్టేజ్లా, ఏం చేయాలి? నువ్వు నిజంగా చెప్పు, నాకు ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా ఒకసారి? 5, 10, 20 ఎన్ని మీటింగ్లు అటెండ్ అయితే నీకు సక్సెస్ వస్తారని నీ అప్లైన్ చెప్తాడు. సారిగా ఇప్పటి నుంచి మీటింగ్లకు రాకు, ఇక్కడ నుంచి నీకు అర్థమైపోయిందని నీ అప్లైన్ చెప్తాడు. నాకు నా ఎంఎస్ఆర్ చెప్పిండు ఆ రోజు ఆడ బోట్ క్యాంపులు అట్లా కూర్చుంటే భుజం మీద చేసి చెప్పిండు, సైదుల్ సార్ ఇంక నుంచి నువ్వు జాబ్ పని చేసినా పర్వాలేదు, మనం చాలా మందికి న్యాయం చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఓహో నేను మారిన అయితే వెస్టేజ్కి సూట్ అయితే అంటే క్వాలిఫై అయినా అని అప్పుడు అర్థమైన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఇక ఇప్పటి నుంచి నాకు డబ్బులు వస్తాయి. మన వాళ్ళు డ్రెస్ కోడే లేదు చక్కగా, డ్రెస్ కూడా సరిగా లేదంటే మనం మారినట్టు సార్, ఇంకేడికలు వస్తాయి డబ్బులు. మీటింగ్లకు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది మార్చాల్సింది జనాలు కాదు, మారాల్సింది
నేను నా మాట తీరు వేరే ఉండేది, నా డ్రెస్సింగ్ సెన్స్ వేరే ఉండేది, వేరే వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసే విధానం వేరే, ఇవన్నీ నాకు 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 నచ్చపోయేది. ఇట్లా మాట్లాడితే జనాలు రారు, నేను మారాలి. ఎంఎస్ఆర్ గారు అన్ని డబ్బులు అప్పుడు 2,45,000, ఇంత డబ్బు తీసుకున్న వ్యక్తి కూడా తగ్గి మాట్లాడుతున్నాడంటే మనం తగ్గాలి. ఇచ్చి 50,000 రూపాయలు జీతం చూసుకొని ఇరగదీసినాం పలగదీసినాం అని చెప్పి డైలాగ్ కొట్టుడు కాదు. నేను మారాలి అని చెప్పి ఎంఎస్ఆర్ గారి మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత ముందు నేను డిసైడ్ అయింది ఒకటే విషయం, నేను మారితే జనాలు మారుతారు. జనాలు మార్చాలని ట్రై చేయదు, ముందు నేను పని చేయాలి. నేను పని చేస్తే నా వెనకాల నా టీం పని చేస్తుంది. ఎస్ సార్ నో? నేను వచ్చి స్టేజ్ కాడ కూర్చొని బయట వంటలు ఉండమంటే ఉండరు. అవునా కదా సార్? ఎస్ సార్ నో? మారాల్సింది ఎవరు? మారాల్సింది ఎవరు? మార్చాల్సింది జనాలు కాదు, మారాల్సింది నేను. ప్రతిరోజు నేను చెక్ చేసుకునేది, వారానికి ఒకసారి సార్ మెసేజ్ పెట్టే, సార్ నేను ఏమన్నా మార్చుకోవాల్సి ఉంటే నాకు చెప్పరు సార్, నా జీవితం సంకనాకపోతే కారణం మీరే. నేను మా అమ్మకి చెప్తా మీ పేరు అని చెప్పింది సార్. నేను ఈ మీటింగ్కి వచ్చింది మీ మాటినే, నా లైఫ్ ఒకవేళ ఆగమైపోతే కారణం మీరే, సక్సెస్ అయితే 1000% మీరే, మీరు నన్ను నడిపించే బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను అడిగేది సార్. ఎప్పుడన్నా ఏమన్నా ఉంటే ఇట్లా కాదు ఇట్లా అని సార్ చెప్పడం వల్ల నేను నిలబడ్డా. 13,000 వచ్చిందాక నేను పార్ట్ టైం పని చేసి సార్ మాట అయిన 13,000 వచ్చిన ఉద్యోగాన్ని రిజైన్ చేసిన నెక్స్ట్ మంత్ 13, 26, 29, 43, 47, 66, 88,000, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,66,000, 2,15, 2,25, 2,78, 3,31, 3,60, 4,25, 4,78, 5,26, 6,29, 6,29, 6,43, 6,56, 5,77,000, 5 లక్షలు లాస్ట్ మంత్ నా చెక్ 5,09,000. టోటల్ గా వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న ఇన్కమ్ 1,10,10,00,000. మా నాన్న నా బాధ భరించలేక అప్పుల బాధల్లో ఉన్న నన్ను చూసి, ఒక 7 గుంటల పొలం నన్ను చూసి అమ్ముకున్నాడు మా నాన్న. అమ్మి ఆ పొలం చూసినప్పుడల్లా నేను చేసిన అప్పు గుర్తు చేసుకొని, నేను అప్పు ఉత్తగా చేయలేదు సార్, ఇల్లు కట్టినా. కానీ భూ అమ్మి ఇల్లు కడితే ఇంకా ఆనంత దరిద్రుడు ఉన్నాడు, ఊళ్ళో నీచంగా చూస్తారని. అది మీకు కూడా తెలుసు అనుకుంటా, ఐడియా ఉందా? ఇల్లు కట్టిన అంటే గృహప్రవేశాన్ని పిలిచినా కూడా అంటారు ఏ భూ అమ్మిడి ఇల్లు కట్టిన అంటారు, అంతే. రెస్పెక్ట్ కాకపోగా తిడతారు. ఇంకా తాతలు సంపాదించిన భూ అమ్ముతుంది నువ్వు ఉంటారు. ఎస్ సార్, ఆ డిస్రెస్పెక్ట్ నన్ను చాలా బాధ పెట్టింది చాలా సార్లు. నేను కొన్ని 100 సార్లు మీటింగ్లలో చెప్పిన, నేను గట్టిగా వెస్టేజ్ మీటింగ్ని పట్టుకోవడానికి నా వెనకాల ఉన్నటువంటి ఆకలి, అందులో మెయిన్ మా ఫాదర్. మా నాన్నకి నేను ఎప్పుడన్నా పైసలు ఇస్తే అవి తీసి మళ్ళీ నా జైలు పెట్టేది. 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ తీసి వద్దు బిడ్డ, నువ్వు నీకు ఇంకా పైసలు నాకు ఇచ్చేటంత డబ్బులు వస్తలేదురా, ఈ డబ్బు తీసుకో అని చెప్పి మళ్ళీ ఆయన పైసలు నా జైలు పెట్టేది. కళ్ళుకు తీసుకుపోయి కళ్ళు తాపిస్తే 100 రూపాయలు మా నాయన ఇచ్చేది, నన్ను ఏరియకపోయేది. ఇంకా నాకు పైసలు ఇచ్చేంత ఎదగలేరు అన్నవారు. నిజం చెప్పు, నాయనతో కూర్చొని కళ్ళు తాగడం అదృష్టమా కాదు? ఎస్ సార్ నో? రోజు కోన్కిస్కా గొట్టమ్ముకోవడం అమ్మడి కూర్చుంటోళ్ళకి ఆ వాల్యూ తెలియదు, నాయనమ్మడి కూర్చొని తాగుతలో తెలుస్తుంది. ఎస్ సార్ నో? తాగుడిని ఎంకరేజ్ చేస్తలేండి, కళ్ళు గురించి. నాయనమ్మడి కూర్చొని కళ్ళు తాగినందుకు సంబరపడాలా, బిల్లు కట్టలేకపోయినందుకు బాధపడాలా? ఏడ్చుకుంటూ హైదరాబాద్కి వచ్చేది. నేను హైదరాబాద్కి వచ్చినాం తప్ప పీకింది ఏం లేదు. అప్పుడు చెప్పుకునేది ఏ రాత మంచిగా లేదు, మనకు కిస్మత్ బాగలేదు, లేకపోతే మా నాయన మంచి స్కూల్లో చదివిపియలే, నాకు మంచి అవకాశం దొరకలే, నన్ను బర్లకాడికి పంపించారు. ఇవన్నీ నాకు నేను అవకాశం లేదు, మనం ఏం చేస్తామో తెలియనప్పుడు ఇవన్నీ చెప్తాం. అవునా కదా? అట్లా చెప్పుకుంటూ వచ్చిన నాకు ఈ వెనకాల ఉన్నటువంటి రిక్వైర్మెంట్, నా పిల్లలు చిన్న స్కూల్లో చదువుతున్నారు, నా భార్యకి తెచ్చినటువంటి బంగారం కూడా నేను బ్యాంకులో పెట్టినా, ఇవన్నీ నన్ను నిలబెట్టిన వెస్టేజ్లో. అవన్నీ నిలబెట్టిన తర్వాత ఇందాక సీన్ సార్ బయట గుర్తు చేసింది మళ్ళీ అదే మాట. ఎందుకురా చాలా మంది జనాలు మన ఫ్రెండ్స్ మారతలేరు, ఇన్నిసార్లు ఫోన్ చేసినా, ఇన్ని మీటింగ్లకు వచ్చినోడు కూడా మారతలేడు ఎందుకు అంటే, నువ్వు ఒకసారి అనుకోరా మన పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అని అనమంటున్నాడు. ఇవి నేను గుర్తు చేసుకున్నా. మేము మారుతందుకు ఎంఎస్ఆర్ గారి మాటలు పనిచేసినాయి, బూట్ క్యాంప్ పనిచేసింది, బీబీ మేడం మాటలు పనిచేసినాయి, పాండ్ సార్ మాటలు పనిచేసినాయి. ఏ మీటింగ్ పోయినా ఎందుకు పనిచేసినాయి అంటే, మా వెనకాల గెలిచి చచ్చిపోవాలనేటటువంటి ఆకలి. మాకు వేరే దారి లేదు, సావాలి గెలవాలి. ఇప్పుడు మేము ఓడిపోయి ఊళ్ళలో కొంత ముఖం చూపెట్టలేము సార్, అట్లా సవాల్ చేసి వెళ్ళాం ఇంతకెళ్ళి. ఎంఎస్ఆర్ గారు తీసుకొచ్చి అట్లనే ఇదరే కూర్చున్నాడు, అలవాటు చేసుకున్నాడు. బాగా దగ్గర కూడా సార్ న్యాచురల్గా అట్లా కూర్చుంటాడు, మేము కూర్చోవన్నా కూర్చోండి. టిఫిన్లు తీసుకుపోయి సార్ అమ్మడి జర్నీ చేసి ఉన్నటువంటి ఈ నెగిటివ్స్ అన్ని దూరం చేసుకొని బాడీలో ప్రతి ఒక్క కణం వెస్టేజ్ తప్ప ఇంకో దారే లేదు, గెలవాలి, గెలిచినాక చచ్చిపోవాలి. ఏమన్నా కానీ ముందు అమ్మ నాయన ఏమన్నా జరగరాని జరిగితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుదుకుంటే ఏం రాదు మచ్చా. బాగా అదే చాలా మందిని చూసినప్పుడల్లా వీళ్ళు ఇంతగానో టైం పాస్ చేస్తున్నాడు, వీడు తిండి మీద ఫోకస్ చేస్తున్నాడు, వీడి ఇంటికాడ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు, నా లెక్కనే ఉండొచ్చు కదా. కోటేశ్వర్లు ఎవరు రారండి ఈ మీటింగ్కి? వస్తారా?
ఒక ఆయన ఎవరో వచ్చి నేను ఊక తిరుగుతున్నాడు, బయటనే ఉత్తరే తిరుగుతున్నాడు ఆయన. ఎవరు సార్ అంటే మా అప్లైన్ పాలన అని చెప్పి, అప్లైన్ పేరు ఎంత బాధపడతారని చెప్తలేండి. కొత్త వచ్చి కూర్చొని తిరుగుతున్నాడు. ఆయన చూస్తే నాకు ఏమర్థమైంది, అంత రిక్వైర్మెంట్ మరి నీ పరిస్థితి నువ్వేం తిరుగుతున్నావు బయట, నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావు? ఇంకా ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది, 50,000 జీతం 15,000 అయింది. అది ఉన్న లాక్డౌన్ మళ్ళీ ఇంకోసారి వచ్చి ఉన్న చూసిపోయినా పీకేది ఏం లేదు. మా అమ్మ కూరగాయలు అమ్మితే ఆ అమ్మిన పైసలతో తింటప్పుడు అనిపించింది సార్ నాకు, తుని అమ్మ బతు మా అమ్మ నాయనకి నేను పెట్టాలి, అమ్మ నాయన చేస్తే తింటున్నా. నేను చచ్చిపోయే లోపు అమ్మకి ఏమైనా చేస్తానా చేయనని చెప్పి కొన్ని 100 సార్లు ఏడ్చుంటాను నేను మా ఇంటికి. ఒక రోజు ఊర్లో ఏదో కల్చరల్ యాక్టివిటీ చేస్తారు, నాకు బాగా ఈ ఏషాలు వేయటం బాగా అలవాటు. ఈ ఇంపాక్ట్ కూడా అదే ఇలా చేసింది కూడా అయ్యో మైండ్లోకి వెళ్ళి అది చేస్తుంటే ఒక రోజు మా నాన్న హెల్త్ బాగాలేదు, డాక్టర్ కూడా కొంచెం వేరే తిరిగి చెప్పిండు అన్నట్టు. ఊళ్ళో యాక్టివిటీ నడుస్తుంది, నేనేమో ఆ ఏషం ఏమని మా నాన్న అన్నాడు, నేను ఏం నాన్న అని చెప్పిన. వాళ్ళు ఎవరో సైదులు కానీ వద్దు ఏదో అన్నారని మా నాన్నే చెప్పాడు. మరి ఆయన వచ్చి ఏమైంది బిడ్డ ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగాడు. నేను ఏడ్చేదేమో మా నాన్న గురించి. నాన్నకేమన్నా అయితే నాకు ఏమన్నా అయితే అని బాధలేదు, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుపోయే దాన్ని మనం అడ్డం వేసేది ఏం లేదు. కానీ నేనేమన్నా చేయకుండా పోతాడు మా నాన్న, నేనేమన్నా చేద్దాం అనుకున్నా మా నాన్నకి. నేను ఇంకా సంపాదించిన ఆయన నీకు పైసలు ఇవ్వలేను కానీ నేను గెలిచినాడు ఆయన, నువ్వు చాలా బాధపడ్డావు కదా నన్ను చూసి, ఇవేమైపోతావు అనుకున్నావు కదా, నేను ఇప్పుడు గెలిచిన అని చెప్పి నేను చెప్పే లోపల ఏమైనా జరుగుతుందేమో అని భయపడి. మా నాన్నకి ఏమన్నప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్, యూరిన్ చెప్పకుండా పడిపోయేది. అది చాలాసార్లు మా నాన్న నాకు చెప్పలేక చాలాసార్లు ఏడ్చాడు. ఆ టైంలో నేను ఆనందం చూసి బాధపడేది, ఏమన్నా అయితే అప్పుడే జస్ట్ మా బాబాయ్ నిన్న పొద్దున ప్రజెంటేషన్ చేసిగా మా భాస్కర్ తమ్ముడు, నా బాబాయ్ కొడుకు, సొంతం బాబాయ్ కొడుకు, మా నాన్న తమ్ముని కొడుకు. మా బాబాయ్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఊరేసుకొని చనిపోయాడు, సూసైడ్ చేసుకొని. అది కళ్ళ ముందులో జరగటం వల్ల ఏమో ఎప్పుడు నాన్న చూసినా ఏమన్నా చేయకుండా చచ్చిపోతే ఎట్లా. మనం బాగానే ఉంటాం సార్, మనం బిర్యానీ తింటాం, పిల్లలతో బాగానే ఉంటుంది, ఎంత బాగానే ఉంటుంది. కానీ మీ అయ్యా మీ నాన్న ఎగిరేసి ముద్దాడేది బిడ్డ నిన్ను, మీ నాయన కన్నదానికంటే ఎక్కువ కొనుక్కొచ్చి ననొచ్చురా నిన్ను అని చెప్పేది మా ఊరోళ్ళు నాతో ఊకే కలిసినప్పుడు చెప్పేది. మీ నాయన నిన్ను కనుడు కాదురా కొన్నాడు, కొన్ని 100,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిండు అప్పుడు నిన్ను. 100,000 అంటే ఎక్కువ. మా నాయన గున్గల్ ఐడియా ఉందా మీకు? గున్గల్ కాడికి పెళ్ళి అయింది ఒకటి, నడుచుకుంటూ పోయింది పెళ్ళికి. గున్గల్ కాడికి వెళ్ళి 6 రోజుల దాకా నన్ను నడిపించుకొని వస్తున్నప్పుడు ఏమన్నా తింటావా బిడ్డ అన్నాడు. నా మిరపకాయ బజ్జీలు అంటే బాగా ఇష్టం నాకు. ముందలు పోయినాక తింటాం బిడ్డ అన్నాడు. నాకు తెలియదు గుంగల్ కాడికి వెళ్ళి 6 దాకా అడవికి వెళ్ళి దారి ఉందండి. మరి ఆయన ఏం చెప్తుందంటే ముందలు పోగానే షాప్ వస్తుంది ఇప్పిస్తా, నాకు బాగా గుర్తుంది. ఈ భుజం మీద ఎక్కించుకున్నాడు, ఇటువైపు అటువైపు కాలు వేసుకొని వస్తున్నా, ముందలు పోగానే ఇప్పిస్తా. అది ఏమంటారు షాప్ ఉంది, ఇక్కడ షాప్ లేదు, గుంగల్ తప్ప వేరే ఊరే రాదు మధ్యలో. ఆ అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చాడు. ఊళ్ళకి రాగానే అరే షాప్ బంద్ చేసి ఉంటారు బిడ్డ, ఇప్పుడు రేపు ఇస్తాను. కారణం ఏంటని ఇప్పుడు అడిగితే మన ఆయన్ని నా దగ్గర పైసలు లేవు రాని చెప్పి. దట్ వాజ్ మై లైఫ్. ఓకేనా? మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. ఒకసారి ఉన్నవే చేసుకున్నాను. మా అమ్మకి ఏమైనా ఇచ్చిందా? ఇప్పుడు ఉరుకులాడుతున్నావు కదా, బాగా అన్ని బాగానే ఉన్నాయి కదా. పొద్దున నాన్నకి ఏమన్నా జరిగి వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకుంటారు, ఓకే ఐ మిస్ యూ డాడీ. ఇక అప్పుడు దినానికి 2గా చేస్తారు. ఇవన్నీ ఏం పీకని ఇక్కడ నాయన బతుకున్నావు కాక నువ్వు నాయనకేం పెట్టకే, నువ్వు గెలువు. ఆడు నా కొడుకు అంటట్టు గెలువు, అగో ఆడే నా కొడుకు అంటట్టు గెలువు. కదా ఒక్కటి చేస్తావు మా చాకి. ఈ టెంపరీ చూస్తారు, ఏం మధ్యాహ్నం ఏం పెట్టారు, పొద్దుగాలు ఏం పెట్టారు, ఇక్కడ మీటింగ్లు ఎవరు ఏమంటారు, ఏం పాట వేసారు, ఏం డాన్స్ వేసారు. నా మైండ్ ఒకటి ఏ రన్ అవుతుంది. కనీసం 2,500 మందిలో ఒక 500 మంది మారిన 500 ఇంట్లో దీపాలు పెట్టిన వాళ్ళం అవుతాం మనం అని చెప్పి ఆలోచిస్తాం. ఇప్పుడు నా లీడర్స్ ఎవరు కూడా, నా టీమ్మేట్స్ ఎవరు కూడా నన్ను కూర్చోబెట్టి పనిచేసే స్థాయికి వచ్చారు వాళ్ళు. నేను లేకపోయినా ఈ బూట్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటారు. అంత బలం నాకు ఎంఎస్ఆర్ ఇచ్చిండు, నేను నా టీంకి ఇవ్వగలను. నేను దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. వాళ్ళు చేయగలుగుతారు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇలా ఒక 500 మంది మారాలి. ఎంఎస్ఆర్ గారు నిలబెడితే దాదాపు ఇప్పుడు 100 మందికి పైగా లక్ష తీసుకుంటున్నారు. 100 మంది లక్ష తీసుకుంటుంటే అది మామూలు అచీవ్మెంట్స్ కాదు సార్, ఇట్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. నువ్వు ఏదైనా కంపెనీ పెట్టినా 20 మంది జీతాలు ఇవ్వాలంటే గిలగిలి కొట్టుకోవాలి. ఎస్ఆర్ నో. ఇలా నేను ఎప్పుడు చూస్తా అంటే నా వేవ్ లెంత్ మ్యాచ్ అయితే పేదరికం నుంచి వచ్చిండు, ఈయన పేదరికం నుంచి వచ్చిండు, ఈయన కూడా నా ఆశతోడే. వాళ్ళ ఇంట్లో కూడా ఒక పెళ్లి చేస్తాను, చాలా కష్టపడ్డటువంటి చెల్లె ఉంటుంది. ఆయన కోసం అప్పులలో తిరుగుంటాడు, నా లెక్కనే కష్టపడి ఉంటాడు. వాళ్ళ అమ్మ మేడ మీద బంగారం, వాళ్ళ చదువు కోసం అమ్ముంటారు అని చెప్పి థింక్ చేసి దానికోసం పనిచేస్తూ ఉంటాడు. 100 సార్లు చెప్పినట్టు నాకు డాక్టర్ ఫోన్ చేసి, నాకు ఏంటి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఫార్మాలో ఉన్నప్పుడు వాడు ఫోన్ చేసి చెప్తాడు, భోజడికి ఊకే స్టేజ్ల మీద చెప్తా ఉంటా కదా, గొంతు పగిలిపోయిన జనాల కోసం అని చెప్పి డైలాగ్ వేరు అవన్నీ అట్లొద్దు, నీ గొంతు కాపాడుకో, రేపు పొద్దుగా వోకల్ కార్డ్ దెబ్బడితో మాట్లాడలేవు అని. ఎంఎస్ఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పి నాకు ఫోన్ చేసి, సైన్ సార్ రెస్ట్ తీసుకో. నేను రెస్ట్ తీసుకున్న రోజు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవాళ ఒక 2 కలిస్తే వాళ్ళ లైఫ్ మారిపోయేదేమో.
నా టీము వేరే టీము తేడా లేకుండా అందరూ వచ్చి సైదుల్ సార్ అని చెప్పి వెయిట్ చేస్తుంటే నేను ఏమనుకుంటాడు, ఒక లేడీ ఈడికి వచ్చి సైదుల్ సార్ మాట అయిన నేను మారినా అంటే నాకు భయం అవుతుంది, హ్యాపీగా అనిపించదు. వరే ఈ అమ్మాయి లైఫ్ మారాలంటే ఇంకేమైనా చేయాలి, ఏదన్నా ఒకటి చెయ్యాలా. నేను దేనికైనా రెడీ ఉన్నా సార్, నేను ఓపెన్గా చెప్తాను, మీ ముందర షో చేస్తాను కాదు, నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను. మంచి కార్యక్రమం కాబట్టి పొయ్యిల కట్టెలు మోస్తా, అన్నం పెడతా,